హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. మనం చూసినట్టయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, టికెట్ రేట్లు కూడా పెంచడం కుదరదు అని తేల్చి చెప్పేశారు. అయితే ప్రస్తుతం రానున్న గేమ్ చేంజర్ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం బెనిఫిట్ షోకి పర్మిషన్ ఉంది, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఈ తేడా? అక్కడ ఒక రూల్ ఉంది, ఇక్కడ ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రేట్లు పెంచడం వల్ల పేదవాడి మీద ఏమన్నా భారం పడుతుందా సార్? ఎంటర్టైన్మెంట్కి ఇంత అవసరం అంటారా? ఇప్పుడు సినిమా అనేది డబ్బున్నవాడు పేదవాడు అనేది కాదు, అక్కడ ప్రేక్షకుడు. గతంలో కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్లో డబ్బున్న వాళ్ళు పెద్ద రేట్లు పెట్టుకొని మొదటి రోజు చూసేవాళ్ళు. డబ్బు లేనివాడు కొంచెం లైన్లో నిలబడి తర్వాత కొంచెం రష్ తగ్గిన తర్వాత చూసేవాళ్ళు. ప్రేక్షకుళ్ళే తప్పితే వాళ్ళు ఉన్నవాడు పేదవాడని కాదు. డబ్బు ఉన్న వాళ్ళందరూ సినిమాలు చూడరు, పేదవాళ్ళందరూ సినిమాలు చూడరు. కాబట్టి ధనిక పేద అనేది లేదు సినిమా చూడటంలో. ఆసక్తి ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు బ్లాక్ టికెట్లో కొన్ని చూసేవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు రష్ తగ్గిన తర్వాత చూసేవాళ్ళు. ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పుష్ప 2 జరిగినటువంటి సంఘటన, రేవతి చనిపోవటం కానీ, ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ హాస్పిటల్లో కోలుకోకుండా అలాగే ఉంటాం, ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా కదిలించింది. కాబట్టి హీరోలు పెద్ద మంది మార్పులంతో ఊరేగింపుగా వచ్చి సినిమాలు చూడకూడదు అనేటువంటి అభిప్రాయం మొత్తం దేశవ్యాప్తంగా వచ్చింది. ఇది అందరికీ వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గతంలో చిరంజీవి గారు ఎవరికి కనిపించకుండా వేరే రకంగా ఉండి వెళ్ళి జనం మధ్య కూర్చొని సినిమా చూసేవాళ్ళంట. చిరంజీవి గారు వచ్చారు అని తెలియకుండా. ఆయన అభిలాష ఏంటి? జనం మధ్యలో కూర్చొని సినిమా చూస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలని. ఏ సీన్ని ఎలాగా వాడు చూశారు. వాస్తవానికి అది కరెక్ట్ కాదు. మొదటి రోజు అచ్చు సినిమా అభిమానులే వస్తారు, ఫ్యాన్సే వస్తారు, హీరో ఫ్యాన్సే. వాళ్ళు ఎలా ఉన్నా కేరింతలు కొడతారు. యాక్చువల్గా సినిమా రియాక్షను, ఆ యాక్షన్ మీద రియాక్షన్ ఎలా ఉందంటే కొంచెం కలెక్షన్స్ తగ్గి ఫ్యాన్స్ తగ్గిపోయి జనరల్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య కూర్చొని సినిమా చూస్తే ఏ సీన్కి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది హీరోలకు తెలుస్తుంది, డైరెక్టర్లకు తెలుస్తుంది. దానికి వదిలేసి ప్రేక్షకుల్లాగా నటులు హీరోలు వాళ్ళు కూడా ముందు ఆటకే మొదటి ఆటకే చూడాలనేది సరైనది కాదనేది నేను చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ పుష్ప 2 తెచ్చినటువంటి మార్పు ఏంటంటే తెలంగాణలో ఎక్కువ రేట్లకి టికెట్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు, అలాగే బెనిఫిట్ షోలు లేవు. అది ఆ ప్రభుత్వం అక్కడ అసెంబ్లీలో చెప్పేసింది. కాబట్టి ఇక అక్కడేమీ మార్పు రాదు. రేవంత్ రెడ్డి చెప్పాడంటే దాని మీద కట్టుబడి ఉంటాడు. అది ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం. రేవంత్ రెడ్డి అది చెప్పిన తర్వాత దాన్నే తూచా తప్పకుండా పాటించాలని మా ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇది వేరే రాష్ట్రం. ఇక్కడ ముఖ్యమంత్రి వేరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చేయాలనేం లేదు. మా పరిస్థితులు, మా రాష్ట్ర పరిస్థితులు మేము నిర్ణయించుకుంటాం. ఇప్పుడు తెలుగు సినిమా కాబట్టి 2 చోట్ల రిలీజ్ అవుతుంది. హిందీ సినిమా అయితే మొత్తం దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక పద్ధతి పెట్టారనుకోండి, వేరే రాష్ట్రాలు పాటించాలనే లేదుగా. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి కానీ రేపు సంక్రాంతికి రాబోయేటువంటి సినిమాలకు కానీ 1100-1200 రూపాయల టికెట్లు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వాల. 600 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఆ సినిమా టికెట్ 150 రూపాయలు ఉంటుందా అంటే ఒక 450 రూపాయలు అదనంగా ఈ నిర్మాతలందరూ
మేము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాం కాబట్టి బడ్జెట్ ఎక్కువ పెట్టాం కాబట్టి మాకు కొంచెం అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. 58% ప్రేక్షకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆ మిగతా 32% వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అది వాళ్ళకి కొంచెం నష్టమే ఈ పద్ధతి వల్ల. రేవంత్ రెడ్డి పెట్టిన పద్ధతి నష్టమే. కాకపోతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ లా అండ్ ఆర్డరు అక్కడ తలెత్తినటువంటి సమస్య ఇక్కడ రాకుండా హీరోలు జాగ్రత్త పడాలి, పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సినిమాలు తీసేటువంటి నిర్మాతలు కానీ హీరోలు కానీ హీరోలు తీసుకునే రెమ్యునేషన్ మీద వాళ్ళు పునరాలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. నిర్మాత కూడా 500 కోట్లు 600 కోట్లు పెట్టి సినిమాల్లో తీసే పరిస్థితి మీద కూడా సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టడం, ఆ డబ్బుల్ని వారం రోజుల్లోనే టికెట్ రేట్లు పెంచి లాగేయటం అనేటువంటి పద్ధతికి రాను రాను నిర్మాతలు హీరోలు వాళ్ళ వైఖరి మార్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బడ్జెట్ తక్కువ సినిమాలు రిలీజ్ అవుతే ఏమవుతుందంటే నిర్మాణాలు అలా ఉంటే చాలామంది ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. పెద్ద బడ్జెట్ సినిమాలకే ప్రజల ఆదరణ ఉండేలాగా థియేటర్లన్నీ కూడా వాళ్ళే లీజుకి తీసుకొని వాళ్ళే రిలీజ్ చేసుకుంటూ ఉంటే చిన్న బడ్జెట్ సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలా. గతంలో లాగా అందరు నిర్మాతలు దర్శకులు అందరూ కూడా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా తీసేటువంటి పరిస్థితి ఉండాలా. కొత్త నటులకి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలా. లేదా 4-5 కుటుంబాలే సినిమాలు అన్నీ నటిస్తున్నారు కాబట్టి ఒక్కో కుటుంబంలో 4-5 హీరోలు ఉన్నారు. చాలామంది కళాకారులు బయట ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ, కృష్ణ కానీ, సోన్ బాబు కానీ, చిరంజీవి కానీ వీళ్ళందరూ బయట బాహుళ్యం నుండి వచ్చి హీరోలు అయిన వాళ్ళే. అమితాబ్ బచ్చన్ కానీ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? బయటకు ఒక మంచి నటుడిని తీసుకొచ్చి సినిమా తీసే పరిస్థితి ఉందా అంటే లేదు. సినిమా రంగం మొత్తం కూడా పరిస్థితి మారింది. మళ్ళీ పాత పద్ధతికి రావాలా. ఎవరికైతే టాలెంట్ ఉండదో వాళ్ళకి అవకాశాలు రావాలి. అలాంటి అవకాశాలు రావాలంటే చిన్న బడ్జెట్ సినిమాలు రావాలి. వస్తేనే అలాంటి హీరోలకి అవకాశం వస్తుంది. ఇప్పుడు కృష్ణ తేనె మనసుల్లో యాక్ట్ చేశాడు, బాగా యాక్ట్ చేశాడు, బాగున్నాడని అనేక అవకాశాలు వచ్చాయి. అలాగా చాలామంది నటులకి అవకాశాలు రావాలి ప్రజల్లో ఉన్నటువంటి. ఇప్పుడు అంతకుముందు రామారావు నాగేశ్వరరావు ఉన్నారంటే వాళ్ళు నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ నాటకాలు వేసి వాళ్ళ ప్రతిభ చూపించుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా లేదు కదా. అంటే ఇప్పుడు కూడా కొత్త ప్లాట్ఫారమ్స్ వచ్చినాయి. చిన్న సినిమాలు తీస్తున్నారు. దాన్ని ఏమంటారు ఏ సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్లో కూడా మంచి నటులు వస్తున్నారు. అలాగే వెబ్ సీరియల్స్ కూడా వస్తున్నాయి. దాంట్లో కూడా నటులకి మంచి అవకాశాలు వస్తాయి. అవి చూసి కూడా వాళ్ళు సినిమా రంగం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలిమ్స్, ఈ వెబ్ సిరీస్ పెద్ద సినిమాలు కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితికి ఉన్నాయి. అవి బాగా చూస్తున్నారు ఓటి ప్లాట్ఫామ్స్లో దాంట్లో. కాబట్టి సినిమాలు థియేటర్లోనే రిలీజ్ కాకుండా టీవీల్లో అలాగే మన ల్యాప్టాప్లో చూసేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. థియేటర్కి వెళ్ళాలనే పరిస్థితి లేదు. కాబట్టి పరిస్థితులు మారినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు, నటులు తమ వైఖరిని మార్చుకోవాలా. ప్రభుత్వాలు కూడా చిన్న సినిమాలకి, కొత్త నటులతో తీసేటువంటి సినిమాలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలా. డబ్బు సంపాదనే లక్ష్యంగా సినిమా రంగం ఉండటం కంటే కళని ప్రధానంగా పోషించే సినిమాగా ఉండాలా. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగు ఒక నేరము. ఆ నేరమే చాలా గొప్ప విషయము. ముఖ్యమంత్రిని మార్చడమే సినిమా ఇతివృత్తము లాంటి సినిమాలు ఏ రకంగా సందేశాలు యువతకి ఇస్తాయి. కాబట్టి మనం గంజాయిని, డ్రగ్స్ని నిషేధించాలని చెప్తా ఉన్నాం. మరి
ఈ స్మగ్లింగ్ కూడా అందులో పార్టీ కదా. ఇలాంటి స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళకి శిక్షలు పడేటువంటి పద్ధతి ఉండాలి. స్మగ్లింగ్ చూపించాలా, కానీ అది నేరం అనేటువంటి పరిస్థితి సినిమా చెప్పగలగాల, సందేశం ఇవ్వగలగాల. అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.